వెల్కమ్ టు మెగా 9 టీవీ. గతంలో 2 సార్లు విజయవాడ ఎంపీగా పనిచేసి గత ఎన్నికల్లో వైసీపీలో చేరి ఓటమి పాలైన కేశినేని నాని తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు విజయవాడ ఎంపీ అయిన కేశినేని చిన్ని స్పందించారు. చంద్రబాబు లోకేష్లను తిట్టిన కేశినేని నానిని తిరిగి కూటమిలో ఎందుకు చేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. అయితే పార్టీలో చేరికలపై కమిటీని ఏర్పాటు చేశారని, కమిటీ నిర్ణయం బట్టి కేశినేని నాని రాజకీయాలపై నిర్ణయం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. చివరగా సార్, కేశినేని నాని గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. అంటే కూటమిలో చేరే అవకాశం ఇది ఎంతవరకు నిజం సార్? కూటమి నాయకులందరం ఒకే దీని మీద ఉన్నాం. కొంతమంది ఒకళ్ళిద్దరు నాయకులు పార్టీల్లో చేరిన కాడి నుంచి కూటమి అంతా ఒక కమిటీ వేసుకుంది. ఈ కమిటీలో వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మోడీ గారిని కానీ, నారా లోకేష్ గారిగా కానీ అత్యంత హీనంగా విమర్శించిన నాయకులు ఎవరిని పార్టీల్లోకి తెచ్చుకోకూడదు, ఒకరినొకరు కన్సల్ట్ చేయకుండా తెచ్చుకోకూడదు అని ఒకటి డిసైడ్ చేసాం. కాబట్టి ఆ కోవలోకి ఇతనికి వస్తే తీసుకోరు, ఆ కోవలోకి రాకపోతే తీసుకుంటారేమో.